ఇది గ్లైరిసిడియా అండి. ఈ గ్లైరిసిడియా మొక్కలకి మన ఏ పంటకైనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పోషకాలు, ఆకుల్లో ఉండేటువంటి పోషకాలు బాగా ఉపయోగపడతాయి. రెండోది, ఇందులో యాంటీ ఫంగల్ ప్రాపర్టీ ఉంది. ఇది మేము వరిలో ఎకరానికి 1 కేజీ జ్యూస్ని కలిపి స్ప్రే చేస్తున్నాం. దీనివల్ల తెగుళ్ళు, ముఖ్యంగా బ్లైట్, బ్లాస్ట్ లాంటి తెగుళ్ళు నివారణకి ప్రివెన్షన్గా దీన్ని మేము వాడుకుంటున్నాం. అలాగే ఇంకొక 2 మొక్కలను కూడా ఎక్కువగా పెంచుకుంటున్నాం, మారేడు, జిల్లేడు. మారేడు కూడా యాంటీ ఫంగల్ ప్రాపర్టీ బాగా ఉంది, అది కూడా బ్లైట్కి చాలా బాగా పనిచేస్తుంది వరిలో. అలాగే జిల్లేడు, ఇది మోంపిప్పి అంటాం, జనరల్గా మోగు తొలుసు పురుగు లాంటి వాటికి బాగా పనిచేస్తుంది. ఇలాంటి ఖాళీగా ఉన్న గట్ల మీద చుట్టూరు కనుక వేసుకున్నట్లయితే ఈ బయో ఫెన్సింగ్ లాగా ఉంటుంది. తర్వాత ఇక్కడ నీడగా ఉండటం వలన ఇక్కడ అన్ని రకాల మిత్ర కీటకాలు అన్నీ కూడా వచ్చి చేరుతూ ఉంటాయి. అవి సరైన సమయంలో మనకు పంటలని అవే కాపాడుతూ ఉంటాయి, అవే స్కౌటింగ్ చేస్తూ ఉంటాయి. మనం రోజు దానికోసం సస్యరక్షణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు మిత్ర కీటకాలు ఉండటం వలన. ఇలాంటి బహువిధాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఈ నీడ, తేమ ఎక్కువగా ఉండటం వలన మొక్కల్లో మొదట్లో సూక్ష్మజీవుల పోషణ కూడా బాగా ఉంటుంది, సూక్ష్మజీవులు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. మనకి కావాల్సింది ఆర్గానిక్ వ్యవసాయంలో సూక్ష్మజీవుల పెరుగుదల ఎంత బాగా ఉంటే క్రాప్ అంత బాగా వస్తుంది, మిత్ర పురుగులు ఎంత బాగా ఉంటే సస్యరక్షణ అంత బాగా జరుగుతుంది. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నాం.